అందరికీ శుభోదయం. నా పేరు విజయశ్రీ. నేను 8వ తరగతి చదువుతున్నాను. ఈరోజు మనము తెలుగు పాఠంలోని 7వ పాఠం మంజీరా అనే పాఠం గురించి తెలుసుకుందాం. ముందుగా ఈ యొక్క పాఠం ఎవరు రచించారు అంటే వేముగంట నరసింహాచార్యులు. డాక్టర్ వేముగంట నరసింహాచార్యులు అనే కవి రచించారు. ఈయన ఏ ప్రాంతానికి చెందినవాడు అంటే సిద్దిపేట అనే జిల్లాలోని ఈయన జన్మించారు. ఈయన యొక్క తల్లిదండ్రుల పేరు ఏమనగా రామక్క రంగాచార్యులు అనే దంపతులకు ఈ యొక్క డాక్టర్ వేముగంట రామాచార్యులు నరసింహాచార్యులు జన్మించడం జరిగింది. అయితే ఈయన ఈ యొక్క పాఠాన్ని మంజీరా అనగా నది, ఆ యొక్క నది గురించి, వాటి యొక్క లాభాలు, దానివల్ల మనకు ఉపయోగాల గురించి ఒక మంచి గేయ రూపంలో రచించాడు. అంటే ఈ యొక్క పాఠం గేయ ప్రక్రియకు చెందినది. గేయం అనగా పాడుకోవడానికి, రాయడానికి కానీ వీలుగా ఉండే దానినే మనం గేయం అని చెప్పవచ్చు. ముందుగా మనకి చాలా నదులు ఉన్నాయి. ఏమైనా కొన్ని చెప్తారా అక్షయ? గోదావరి, యమున, కృష్ణ. క్లాస్ ఆమె చాలా చక్కగా చెప్పింది. ఏంటి? గోదావరి, యమున, కృష్ణ ఇలాంటి చాలా నదులు ఉన్నాయి. అందుట్లో ఈ యొక్క కవి మంజీరా అనే నది గురించి వివరిస్తూ చెప్పాడు. ఆ మంజీరా నది వల్ల మనకి ఏమి ఉపయోగాలో ఈ యొక్క గేయం పాడుకుంటా మనం తెలుసుకుందాం. ముందుగా నీ కంకణ కన్మము నినదించినంతనే కశ్యపుని నాగేలు కదలి ముందుకు సాగు, నీ చేతి చలువు చిందల్లి పాటు గనినంత పైరు పచ్చలు కనులా పండవుగా విలసిల్లు, ఎంత చల్లని దానివే నువ్వు మంజీరా, ఎంత తీయని దానివే. అంటే ఇదేమని చెప్తున్నాడు? మనకి నదులు పారేటప్పుడు ఇలా శబ్దం వస్తుందా? శబ్దం వస్తుంటే ఆ శబ్దం వచ్చేటప్పుడే రైతులు కర్షకులు అంటే రైతులు అప్పుడే నాగలి అనేది భూమిలో దిగుతుంది. ఆ యొక్క శబ్దం రాకపోతే నాగలి అస్సలకి భూమి మీదనే దిగలేకపోతుంది అనేది చెప్తున్నాడు. కదలి ముందు సాగు అంటే ముందుకు సాగుతుంది. ఏది? నాగలి. మరి నీరు ఉంటేనే కదా నాగలి అనేది ముందుకు సాగుతుంది కదా, నీరు ఉంటేనే ముందుకు సాగుతుంది అని చెప్తున్నాడు. దిల్లిపాడు గనినంత పైరు పచ్చలు కను, ఆ యొక్క నది పారుతుంటుంటే ఎంత పంటలన్నీ పచ్చగా కనిపిస్తుందా? ఎంత పచ్చ జెండా ఊగినట్టు ఎంతో పచ్చగా కనిపిస్తుంది అని చెప్తున్నాడు. పండగ విలసిల్లు అంటే ఆ పంటలు మొత్తం పచ్చగా వచ్చినప్పుడు ఆ యొక్క రైతులందరూ ఒక పండగ సంబరంగా భావిస్తారు. మనం కూడా కదా ఇప్పుడు పంటలు పచ్చగా వచ్చిన ఆ రోజు పండగలాగా ఎంతో సంతోషంగా అనిపిస్తుంటుంది. ఎంత చల్లని దానివే నువ్వు అంటే ఎంత చల్లని దానివి నువ్వు, ఎంత మా నీరు ఎంత దయగలుపుతావు, అందరికీ పంటలో వాళ్ళకి పంట పండించుకోవడానికి నీరు ఇస్తావు, వాళ్ళ మంచి పంట పండడానికి పచ్చగా అన్నిటినీ ఇస్తావు అని చెప్తున్నాడు. గిరస బారిన పుడమి ఎడగలిగించెదవు, చేదైన నేలల్లో చెరుకు పండించెదవు, చేవగలిగిన మట్టి జీవకణములు తెచ్చి పొలముకు ఎరువుగా బలము చేకూర్చెదవు, ఎంత చల్లని దానివే నీవు మంజీరా, ఎంత తీయని దానివే. అంటే ఈడేమని చెప్తున్నాడు? గిరస బారిన పుడమి అంటే మొత్తం గట్టి అయిపోతుంది. మనం ఎండాకాలం వచ్చినప్పుడు మనకి మొత్తం గట్టి అయిపోతుంది ఆ భూమి. మన ఆ భూమిని మనం చదునుగా చేసుకోవడానికి ఆ యొక్క మంజీరా తల్లి అంటే మంజీరా దేవత రాక మనకు ఆ నీళ్ళు వచ్చేసాయి. వచ్చినప్పుడు మనకు అంటే గిరస అంటే గట్టిగా ఉన్న భూములు మనకి మెత్తగా అయిపోతాయి. మెత్తగా అయినప్పుడు మనం చదువు చేసుకొని మనకు వీలుగా ఉంటుంది పంట పండించుకోవడానికి, నాగలితో దున్నడానికి. చెరుకు పండించ అంటే మనకి పంటలు చేదుగా ఉండే దానిని కూడా తీయగా చేస్తుంది మన భూమిని. ఏది? చెరుకు పండించుకోవడానికి అంటే ఎంత చేదుగా ఉన్న భూమిని తీయగా చేస్తుంది. ఏది? ఆ మంజీరా తల్లి అని చెప్తున్నాడు. జీవకణము తెచ్చి పొలముకు ఎరువుగా అంటే ఇప్పుడు నది పారుతూ ఉంటుందా, పారేటప్పుడు అది ఎరువులను అంటే మట్టిలో కూడా ఎరువు ఉంటుంది తెలుసా, ఆ మట్టిని తీసుకొని వస్తుంది తెలుసా ఆ మంజీరా తల్లి. అంటే నీళ్ళు వచ్చేటప్పుడు నీళ్ళలో ఎరువు కూడా వస్తుంటుంది. ఆ యొక్క మంచి ఎరువును మనము బలంగా ఆ ఎరువులాగా నీరు పారేది మన పొలంలోకి వచ్చినప్పుడు పొలం గట్టిగా బలంగా ఉంటుందా, అప్పుడు ఆ బలంగా ఉన్నప్పుడు మన పంటలు కూడా చాలా చక్కగా మంచిగా పండుతాయని ఈ యొక్క మంజీరా తల్లి చెప్తుంది. అంటే ఆ కవి అలా వర్ణిస్తున్నాడు ఆ తల్లిని. అంటే మంజీరా అంటే నదిని అలా భావిస్తున్నాడు. అంటే ఎంత చల్లని దానివే నువ్వు, మా మీద ఇంత దయ కలుపుతావు, అంటే ఒక గట్టిగా అయిన భూములు కూడా చదును చేస్తావు, మంచి పంటలు పండిస్తావు, మాకు అందరికీ సంతోషం కల్పిస్తావు అని ఈ యొక్క కవి చెప్తున్నాడు. ఇంకొకటి భాగం చదువుతున్నాడు. ఆనాడు కుతుబ్షలతను నిలిపిన పురము భాగ్యనగరములో
నివసించు పౌరులకు పంచదారులు బోలు మంచి నీరోసగెరువు ఎంత చల్లని దానివే నువ్వు మంజీరా ఎంత తీయని దానివే. అంటే ఆనాడు కుతుబ్ షా అంటే మనం హైదరాబాద్లో చూసినామా, ఆనాడు కుతుబ్ షా చార్మి అంటే ఆ నగరాన్ని కట్టించినప్పుడు బాగ్యా నగరంలో ఇప్పుడు అక్కడ మంజీరా నీరే పోతున్నాయి. అక్కడ హైదరాబాద్లో అందరూ మంజీరా నీరే తాగుతారు. అంటే ఇప్పుడు ఎంతో మందికి నువ్వు ఇంత సహాయపడుతున్నావు తాగడానికి, కానీ మాకు అన్ని ఉపయోగాలకు కూడా పడుతున్నావు అని చెప్తున్నారు. పల్లెటూళ్ళకు కురిమి తల్లి వలె నాలించి స్నానపానలకు సమకూర్చెదవు నీవు పట్టణములకు తోంగుట్టులై ప్రేమించు ధాన్య రాసుల నంపి తరచు పోషించెదవు ఎంత చల్లని దానివే మంజీరా నీవు ఎంత చల్లని దానివే అని అంటున్నాడు. అంటే ఏంటంటే ఇప్పుడు మనకు పంటలు పండించుకోవడానికి మంచి పంటలు పండించినాక మనకి ఏమొస్తుంది, ధాన్యం వస్తుంది. ధాన్యం వచ్చేందుకు మాకు స్నానం చేసుకోవడానికి బట్టలు కానీ, ఇంకా మంచిగా బట్టలు ఉతుక్కోవడానికి కానీ తాతలు వారు, ఇంకా మంచిగా పశువులను కడగడానికి కూడా, మనం బట్టలు ఉతుక్కోవడానికి, తాగనీకే ప్రతి మనం నీళ్ళని నిల్వ ఉంచుకోవడానికి కూడా ఏ ఒక్కటైనా ఇప్పుడు చెరువులోనే కదా నీళ్ళు నిల్వ ఉంచుకొని తర్వాత మన పంట పొలాలకు పంపించుకుంటాం కదా. అంటే అంత చల్లని దానివి అంత మంచి దానివి అని ఈ యొక్క కవి ఎవరు, డాక్టర్ వేముగంటి నరసింహాచార్యులు మనకు చెప్పిండు. అందుకే అందరూ మనము నీళ్ళను మంచిగా ఉపయోగించుకోవాలి అని చెప్తున్నాను. అందరూ కూడా మంచిగా ఉండాలి. ఎవరికైనా ఈ సందేశాలు ఉన్నాయి పాఠంలో. అందరూ కూడా మంచిగా ఈ యొక్క నదుల గురించి, ఈ మంజీరా తల్లి గురించి, నది గురించి మీకు తెలిసిన విషయాలు ఒక 5 వాక్యాలు రాయండి. నేను చెక్ చేస్తాను రేపు. సరేనా? అందరికీ ధన్యవాదములు. ఈ పాఠాన్ని మీరు క్రమశిక్షణతో విన్నందుకు.